గ్రామీణ మరియు పట్టణ సమాజాల మధ్య వ్యత్యాసాలు అని ఉంది. సో దానికి బేస్గా మనం ఇంతకుముందు ఏం చదువుకున్నామంటే సోషియాలజీ, విస్తరణ విద్యలో గ్రామీణ సమాజ అధ్యయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత చూసాము. సో సోషియాలజీ, రూరల్ సోషియాలజీ ఈ రెండింటి బ్యాక్గ్రౌండ్లో మనం ఏం చూసామంటే భారతదేశ గ్రామీణ సమాజం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు అలాగే విశిష్ట లక్షణాలు కూడా చూడటం జరిగిందనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ రూరల్ సొసైటీ అనేదాన్ని మనం చూస్తాం. సో ఈ రెండింటి బేస్ మీద మనకి ఏంటంటే గ్రామీణ మరియు పట్టణ సమాజాల మధ్య భేదాలు ఇచ్చారనమాట. డిఫరెన్సెస్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీ. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎలా ఉంటారు, అలాగే పట్టణ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా ఉంటారు అనే దాని మీద డిఫరెన్స్లు రెండు ఇచ్చారు. ఇది ఒక 6 మార్కుల ప్రశ్న అనమాట. 6 మార్కుల ప్రశ్న అని పెట్టుకొని గ్రామీణ మరియు పట్టణ సమాజాల మధ్య వ్యత్యాసాలు రాయండి అనేది అనమాట. అలాగే ఇంత ముందు వచ్చిన వాటిలో మనకి ఎలా ఉంటాయంటే ఫస్ట్ దాంట్లో ఒక డిఫరెన్సెస్ ఉంటాయి కదా. మొట్టమొదటి లెక్చర్స్లో విస్తరణ విద్య దగ్గర ఎడ్యుకేషన్ దగ్గర ఉంటాయన్నమాట. గ్రామంలో విస్తరణ విద్య, నియత విద్య, గ్రామంలో విస్తరణ విద్య మధ్య భేదాలు రాయండి అని అంటారు. సో అదొకటి. అలాగే 6 మార్కులు ఎలాగైతే అది ఇస్తారు, ఇది కూడా 6 మార్కులుగా ఇస్తారనమాట. గ్రామీణ పట్టణ సమాజాల మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు ఏంటి అనేది 6 మార్కుల ప్రశ్న. అంటే తప్పకుండా వచ్చే ప్రశ్నలు ఇవి కూడా ఒకటన్నమాట. సో దీనిలో చూస్తే గ్రామీణ సమాజం ఇక్కడ జీవన విధానం ప్రకృతితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటుంది, ప్రకృతితో జీవిస్తూ ఉంటారు. పట్టణ సమాజానికి వచ్చేటప్పటికి ఇక్కడ జీవన విధానం కృత్రిమంగా, ప్రకృతికి దూరంగా, సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. సో అది మనకంతా తెలిసిందే. పట్టణాలకు వెళ్ళేటప్పటికి అక్కడ ఇలా పల్లెల్లో ఉండేటువంటి వాతావరణం ఉండదు, ప్రకృతికి దగ్గరగా ఉండరు. అక్కడంతా వేరేగా ఉంటుంది అనమాట. ఫ్యాక్టరీలు లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు ఇలాంటివన్నీ ఉండి చాలా దగ్గరగా క్లోజ్గా నివసిస్తూ ఉంటారనమాట. అక్కడ జీవితం కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. గ్రామాల్లో ఉన్నంత ప్రశాంతంగానూ లేకపోతే అంత సింపుల్గానూ ఉండదు. పట్టణాల్లోకి వెళ్ళేటప్పటికి అంతా కూడా సంక్లిష్టంగా ఉంటుంది. గ్రామీణ సమాజంలో జనసాంద్రత తక్కువ. ఒక పర్టికులర్ ఏరియాకి ఉండేటటువంటి జనాభా యొక్క సంఖ్యని జనసాంద్రత అని అంటాం. 1 కిలోమీటర్ దూరంలో ఉండే ఎంతమంది ఉన్నారు అనేది అనుకోండి. సో ఆ విధంగా చూసుకునేటట్టయితే గ్రామీణ సమాజంలో చూస్తే ఉంటే 2,000, 3,000, అది మ్యాక్సిమం అయితే 10,000, 15,000 అలా ఉంటారు గ్రామాల్లో. అదే పట్టణాల్లో మనం చూసుకునేటట్టయితే అలా ఉండదు అనమాట. లక్షల్లో ఉంటారనమాట. 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. పెద్ద సిటీల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటారనమాట. సో ఆ విధంగా ఉంటారు. ఉండడమే కాకుండా పాపులేషన్ ఒకటే కాదు, ఒక యూనిట్ స్థలంలో ఉండేటువంటి మనుషుల సంఖ్య కూడా చాలా ఎక్కువ అనమాట. సో ఒకే దగ్గర గ్రామాల్లో అయితే ఖాళీగా ఉంటారు. అదే పట్టణాల్లో వచ్చేసరికి చిన్న ఇళ్లలోనే ఎక్కువ మంది నివసిస్తూ ఉండడం. ఒక గది ఉందనుకోండి, 10 మంది ఉంటారు అందులో. అలాగా మొత్తం మీద ఏంటంటే ఒక యూనిట్ ఏరియాలో చాలా ఎక్కువ మంది నివసించడాన్ని ఏమంటాం అంటే జనసాంద్రత అని అంటాం. జనరల్గా జనసాంద్రత ఎక్కువగా ఉంది అని అంటాం అనమాట. గ్రామాల్లో అది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పట్టణాలకు వచ్చేసరికి జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది ఉంటారనమాట. తక్కువ స్థలం, ఎక్కువ మంది, దాన్ని జనసాంద్రత అని పిలుస్తాం మనం. అలాగే జాతులు మరియు మానసిక లక్షణాల్లో ఏకరూపకత ఉంటుంది. సో గ్రామాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతాయి, ఎప్పుడెప్పుడు ఏ పండుగలు వస్తాయి, ఏం జరుగుతుంటాయి, అక్కడ ఉండేటువంటి మనుషులు ఎవరు, వాళ్ళ తాలూకు కులాలు ఏంటి, మతాలు ఏంటి, ఇవన్నీ కూడా జనరల్గా వాళ్ళకి ఐడియా ఉంటుంటాయి అన్నమాట. అలాగే ఒకే విధంగా ఆలోచన కూడా చేస్తూ ఉంటారు గ్రామాల్లో. ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి తక్కువ మందిలో ఏంటంటే ఏకరూపకత అనేది ఉంటుంది అన్నమాట. వాళ్ళు విభిన్నమైనటువంటి వర్గాలకు సంబంధించి కావచ్చు, విభిన్నమైనటువంటి కులాలు, మతాలకు సంబంధించిన వాళ్ళు అయినా సరే గ్రామానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ లేకపోతే అక్కడ జరిగేటువంటి పనులు ఏమైనా కానీ, వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ఏమైనా కానీ ఇలాంటివన్నీ చేయడంలో ఒక విధమైనటువంటి ఏకరూపకత అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట. గ్రామం అంతా ఒకే విధంగా ఆలోచించడం అలా చేస్తుంటారు. పనులు జరుగుతున్నాయి అనుకోండి. సో పనులు జరిగేటప్పుడు ఏం జరుగుతుంటుంది, అందరూ ఒకేసారి చేసుకుంటూ ఉంటారు. ఈ పనులు చేసుకునేటప్పుడు, పండుగలు చేసుకునేటప్పుడు, ఇలాంటివన్నీ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం అంటే ఏముండదు అనమాట. అందరూ దాదాపుగా ఒకే విధమైనటువంటి పనులు, ఒకే విధమైనటువంటి యాక్టివిటీస్ చేస్తారు. ఆలోచనల్లో కూడా ఏకరూపకత అనేది గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. అదే పట్టణాల్లో చూసేటట్టయితే భిన్నత్వం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాల పనుల్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. అందరూ ఒకే పని చేయాలని ఏం లేదు. పట్టణాల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే
ఎక్కువ మంది డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒకే దగ్గర నివసిస్తుంటారు కాబట్టి ఎవరు చేసుకోవాల్సిన పనులు వాడు చేసుకుంటూ ఉంటారు. మిగతా వాటితో సంబంధాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే భిన్నత్వం అంటుంటారు. గ్రామంలో అయితే అందరూ కలిసికట్టుగా చేసేటువంటి పనులన్నీ ఉంటుంటాయి. ఒకే విధమైనటువంటి ఆలోచన కలిగి కూడా ఉంటారు. అదే పట్టణానికి వచ్చేసరికి ఏమవుతుందంటే భిన్నత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు, డిఫరెంట్గా పనులన్నీ కూడా చేస్తుంటారు అనమాట. అందరికీ ఒకే విధమైనటువంటి ఆలోచనలు ఉండవు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి సంస్కృతులు, అనేక రకాలైనటువంటి కల్చర్స్ నుంచి వచ్చి ఉండిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటుంటారు. దాంతోపాటుగా వాళ్ళు చేసేటువంటి పనులు కూడా చాలా వరకు డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరు ఫ్యాక్టరీలో పని చేస్తుంటే ఒకడు షాప్ నడుపుకుంటూ ఉంటారు, మరొకడేమో ఇంకో దగ్గర ఎక్కడో షిఫ్ట్ పని చేస్తుంటారు. ఇలాగా రకరకాలైనటువంటి వృత్తులు కలిగిన వాళ్ళందరూ అక్కడ ఉంటుంటారు పట్టణాల్లో. అదే గ్రామాల్లోకి వచ్చేసరికి ఏంటంటే దాదాపు 70% మంది అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా ఏకరూపకత కలిగి ఉంటాయి గ్రామాల్లో. అదే పట్టణాల్లో అయితే భిన్నత్వం అనేది ఎక్కువగా ఉంటుంది, రకరకాల యాక్టివిటీస్లో ఉండడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ దైవ సంబంధమైనటువంటి సంస్కృతి ఎక్కువ గ్రామీణ సమాజంలో. అదే పట్టణ సమాజానికి వచ్చేసరికి లౌకికపరమైనటువంటి సంస్కృతి అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో గ్రామాల్లో ఎక్కువగా చేస్తుంటారు కదా, పండుగలన్నీ చేస్తుంటారు, ప్రతి పండుగలు చేస్తుంటారు. మీరు కూడా చేస్తుంటారు కదా, ప్రతి వారంలోనూ వారాలు అంటుంటారు. మన ఏరియాలో అయితే మరింత ఎక్కువగా చేస్తుంటారు, ప్రతి వారము పండగే. సో సంవత్సరంలో దాదాపుగా ఒక 6 నెలలు 7 నెలలు ఈ పండుగల్లోనే గడిచిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, అక్కడ దైవ సంబంధమైనటువంటి కల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏవో రకరకాల పండుగలు అనమాట. ప్రధానమైన పండుగలు ఎలాగో చేస్తుంటారు, ఏదో సంక్రాంతి, దీపావళి, దసరా, ఉగాది ఇలాంటి పండుగలు జనరల్గా అందరికీ వచ్చేటువంటి పండుగలు. వాటితో పాటుగా గ్రామానికి సంబంధించిన ఏదో గ్రామదేవత పండుగని, లేదా ఇంకో సంబంధించినటువంటి ఇంకో పండుగని, ఇలాగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటుంటాయి. ఈ దైవ సంబంధమైనటువంటి సంస్కృతి బాగా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలైన ఎవరి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఎవరి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే గ్రామాల్లో ఎక్కువగా ఈ సంస్కృతి ఎక్కువగా ఉంటుందన్నమాట. పండుగలు అంటే దేవుడి మీద ఆధారపడేటువంటి విధానం అంతా కూడా గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అదే పట్టణాలకు వెళ్ళేటప్పటికి అలా ఉండదన్నమాట. లౌకికపరమైనటువంటి సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఈ దేవుడి మీద ఉండేటువంటి భక్తి కానీ, లేకపోతే అక్కడ కూడా చేస్తారు, ఈ పండుగలన్నీ చేస్తుంటారు. కానీ గ్రామాల్లో ఉన్నంత ఎక్కువగా అక్కడ దానిపైన అంతగా ఆధారపడరు. వాళ్ళకు ఉండేటువంటి పని ఏంటి, పట్టణాలకు ఎందుకు వెళ్తారంటే రకరకాల ఉద్యోగాలు చేసుకోవడం కోసం, జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్తుంటారు. వాళ్ళు ఒరిజినల్గా గ్రామానికి సంబంధించిన వాళ్ళైనా రకరకాల పనులు చేసుకోవడానికి పట్టణానికి వెళ్తుంటారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద ఉంటుంది అనమాట, పనుల మీద ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం అనే దాని మీద ఉంటుంది అనమాట. గ్రామాల్లో అలా ఉండదు. గ్రామాల్లో ఏంటంటే ప్రతి చిన్నదాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేయాలి. ప్రతి చిన్నదాన్ని కూడా వాళ్ళ ఒక పద్ధతిలో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏవో రకరకాల రూల్స్ అన్నీ పెట్టుకోవడానికి ఉంటాయన్నమాట. ఏ మతాలైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి పండుగలు అయితే కానీ, లేకపోతే ఏవైనా కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా దైవ సంబంధంగా చేయాలని అనుకుంటూ ఉంటారు. అదే పట్టణాలకు వచ్చేసరికి పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి అంత ఎక్కువగా దైవ సంబంధమైన యాక్టివిటీ అక్కడ ఉండదు. జనరల్ యాక్టివిటీస్ అన్నీ అలాగే చేసుకుంటూ ఉంటారనమాట. అవసరమైతేనే అవన్నీ చేస్తుంటారు, లేకపోతే అవన్నీ లేవు. లౌకికపరమైనటువంటి సంస్కృతి అక్కడ ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రామీణ సమాజంలో చూసుకునేటట్టయితే సాంఘిక సంబంధాలు తక్కువగా ఉంటాయి, ప్రాథమిక సంబంధాలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. బిట్ అనమాట. గ్రామీణ సమాజంలో ప్రాముఖ్యత కలిగి ఉండేటువంటి సంబంధాలు డాష్ అని, గ్రామీణ సమాజంలో ప్రాముఖ్యత కలిగి ఉండేటువంటి సంబంధాలు ప్రాథమిక సంబంధాలు అన్నమాట. సో ప్రాథమిక సంబంధాలు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. బంధుత్వాలు వ్యక్తిగతంగా చాలా కాలం నిలుస్తూ ఉంటాయి. సంబంధాలలో నిరాడంబరత మరియు విధేయతలు కనిపిస్తూ ఉంటాయి. సో గ్రామాల్లోకి వచ్చేసరికి ఏంటంటే అన్ని రకాలుగా వ్యక్తిత్వంగా లేకపోతే వ్యక్తిపరంగా వ్యక్తిగతంగా సంబంధాలన్నీ మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు బంధువులు ఇలాగా అందరూ కూడా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. గ్రామాలకు వచ్చేసరికి ఎక్కడెక్కడో దూరాన్ని ఉన్నటువంటి బంధువులను కూడా వరసలు కలుపుకొని పలానా వాడు మాకు సంబంధించిన వాడే, మా చుట్టమే, లేకపోతే మావాడే అని ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అది గ్రామాల్లో బాగా అలవాటు. అదే మనం పట్టణాలకు వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రాథమికమైనటువంటి సంబంధాలు ఏమి ఉండవు. పక్కపక్కనే తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే బంధువులు ఉన్నా సరే
వాళ్ళ రిలేషన్ అంతా కూడా యాంత్రికంగా ఉంటుంది తప్ప గ్రామాల్లో ఉన్నంత డీప్గా ఉండదు. గ్రామాల్లో ఏంటంటే అదొక దీనిలా ఉంటుంది అనమాట, ఫలానా వాడు మాకు సంబంధించిన వాడే. అవతల వాడు ఇంకా కొంచెం బాగా డబ్బులుండి కొంచెం స్థితిపరుడై ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడు మావాడే అని చెప్పుకోవడానికి కూడా వెనుకాడరు గ్రామీణ ప్రాంతాలు. అదే పట్టణాలకు వచ్చేసరికి ఈ సంస్కృతి అనేది బాగా తక్కువగా ఉంటుంది. వీడు మావాడే లేకపోతే ఇది మాకు సంబంధించినటువంటి వాడే ఇలాంటివి చెప్పుకునేటటువంటి పరిస్థితి పట్టణాల్లో ఉండదన్నమాట. అంటే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడంతా కూడా పనులు బేస్ చేసుకుని అక్కడ నివాసం చేస్తూ ఉంటారు. ఈ యాక్టివిటీస్ అన్ని చేయడానికి వెళ్ళరు. అక్కడ పట్టణాలకు వెళ్ళేటప్పుడు ఏంటంటే తప్పనిసరిగా ఏదో ఉద్యోగము లేకపోతే వ్యాపారము లేకపోతే ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్తారు. కాబట్టి అక్కడ ఉండేటువంటివన్నీ వాటికి సంబంధించినటువంటి రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ సపోజ్ ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, వాడి కస్టమర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. కానీ బంధువు మీద కానీ లేకపోతే సొంత చుట్టమనో లేకపోతే ఏదనో పలకరిస్తారు, మాట్లాడతారు, బాగున్నారా, ఊర్లో అందరూ బాగున్నారా, లేని సంగతి అని మాట్లాడుకుంటారు. మళ్ళీ వాడు బిజినెస్లో వాడు పడిపోతాడు అనమాట. సో దానికి ఏమన్నారంటే సాంఘిక సంబంధాలు ఎక్కువ అని అన్నారనమాట. పట్టణ సమాజంలో సాంఘిక సంబంధాలు ఎక్కువ, అవసరాన్ని బట్టి ఏర్పరచుకునేటటువంటి సంబంధాలు ఎక్కువ. వ్యాపారస్తుడు ఉన్నాడంటే వాడి కస్టమర్తో వాడికి సంబంధాలు బాగా డీప్గా ఉంటాయి. అలాగే ఎవరైనా ఇంకా ఉద్యోగస్తుడు ఉన్నాడంటే వాడికి సంబంధించినటువంటి ఫీల్డ్లో సంబంధాలు పెట్టుకుంటారు తప్ప వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ. గ్రామాల్లో ఉన్నంత కాన్సన్ట్రేషన్ అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండదు. సో వాటినే మనకి ఏమన్నారంటే సాంఘిక సంబంధాలు ఎక్కువగా ఉంటాయి, మాధ్యమిక సంబంధాలు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి, బంధుత్వాలు వ్యక్తిగతం కావు. సో బంధుత్వంగా ఒకవేళ ఉందామనుకున్నా కూడా పర్సనల్ రిలేషన్స్ ఏమీ అయ్యి ఉండవు అనమాట. జనరల్ క్యాజువల్గా ఏదో మాట వరుస పిలుచుకోవడము లేకపోతే ఇలా ఉంటాయి తప్ప అంత సీరియస్గా తీసుకునేవి ఏమీ కూడా పట్టణాల్లో ఉండవు. అదే గ్రామాల్లో అయితే బంధుత్వం అంటే ఆటోమేటిక్గా పడి చావడం ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ అక్కడ పట్టణాలకు వచ్చేసరికి మిస్ అవుతుంది. సో ఎక్కడైనా చుట్టాలు ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళు ఫలానా మా వాళ్ళని చెప్పుకోవడం గ్రామాల్లో ఎక్కువ. సో మా వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అందరూ కూడా వరుసలతో పిలుచుకుంటూ ఉంటారు. గ్రామాల్లో ఉండేటప్పుడు ఏంటంటే ఏదో ఒక వరుసతో పిలుచుకుంటూ ఉంటారు, బాబాయ్ అనో లేదా అన్న అనో చిన్న అన్నను తమ్ముడు అనో లేకపోతే ఏదో ఒక రిలేషన్తో పిలుచుకుంటూ ఉంటారు అనమాట. సో దాన్నే మనం ఏమనుకున్నామంటే ఈ ప్రాథమిక సంబంధాలు లేకపోతే వ్యక్తిత్వ సంబంధాలు అనమాట. సో ఆ విధంగా ఉంటాయి. అదే పట్టణాలకు వెళ్ళేటప్పటికి ఆ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి వ్యాపారం మీద కానీ లేదా వాళ్ళ ఉద్యోగానికి సంబంధించినటువంటి సంబంధాలే ఎక్కువగా ప్రాముఖ్యత వహిస్తాయి అక్కడ. అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి సంబంధాలకి అక్కడ ఎక్కువగా అవకాశం అనేది లేదు. సో ఇది పట్టణాల్లో, ఎందుకంటే అక్కడ జీవనం చాలా వేగంగా ఉంటుంది. గ్రామాల్లో ఉన్నంత స్లోగా ఉండదన్నమాట, అంతా చాలా వేగంగా ఉంటుంది పట్టణాల్లో ఉండేటువంటి జీవితం. కాబట్టి వాళ్ళకి అవసరమైనంత వరకే అక్కడ సంబంధాలన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వీటినే మనకి సాంఘిక సంబంధాలు అని చెప్పారనమాట, సోషల్ రిలేషన్షిప్స్ అని మనం అంటాం అనమాట. సో ఇంకా పాయింట్ ఇచ్చారు ఏంటంటే బంధుత్వాలు వ్యక్తిగతం కావు, స్వల్పకాలం నిలుస్తాయి. హాయ్ అంటే హాయ్ అనుకునేటువంటి పరిచయాలు పట్టణాల్లో ఉంటాయన్నమాట. హలో హలో అంతే, అక్కడితో అయిపోద్దా. అదే మనం గ్రామంలోకి వెళ్ళి ఎవరితోనైనా హలో అనండి మొత్తం మనం వెంబడించేస్తారు. వాడు మనల్ని వెంబడిస్తుంటాడు, మనం కూడా వాళ్ళని వెంబడించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. మీరు ఎవరు, ఏంటి సంగతి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎక్కడెక్కడ చుట్టాలు ఉన్నారు, ఇలా వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా కనుక్కుంటారు. అలా వారు పదే పదే వారికి కంప్లీట్ డేటా తీసినంత వరకు కూడా ఆగరనమాట. అదే గ్రామాల్లో. పట్టణాల్లో అలా అవసరం లేదు, హాయ్ అంటే హాయ్ అనుకుంటారనమాట. అప్పటికప్పుడు ఏ అవసరం ఉంటే అవసరం మాట్లాడుకుంటారు, ఏదైనా చేసుకుంటే హెల్ప్ చేసుకుంటారు, లేకపోతే అక్కడితో విడిపోవడం అనేది ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ సంబంధాలు అనేవి చాలా స్వల్పకాలం నిలుస్తాయి పట్టణాల్లో. అదే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ కాలం అవి నిలబడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. పట్టణాలకు వచ్చేసరికి ఆ రిలేషన్ అంత ఎక్కువగా ఉండదు. సంబంధాల్లో నిరాడంబరత మరియు విధేయత కనిపించవు. గ్రామాల్లో అయితే మర్యాదగా మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మర్యాదగా మాట్లాడుకోవడం, ఒకరికొకరు గౌరవించుకోవడం ఇలాంటివన్నీ ఎక్కువ. పట్టణాలకు వెళ్ళేటప్పటికి ఈ గౌరవించుకోవడం కానీ లేకపోతే మానవాడే కదా అని మాట్లాడుకోవడం కానీ ఒక పద్ధతిలో ప్రవర్తించడం కానీ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అవసరం ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడాల్సినటువంటి అవసరము లేదు. పట్టణాల్లో ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఒక అడ్రస్ పెట్టుకెళ్ళి మనం అడిగామనుకోండి, ఏదైనా ఒక అడ్రస్ పట్టుకెళ్ళి ఇది ఎక్కడండి అని మనం అడిగామనుకోండి, చాలా రెక్లెస్గా వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటారు. మీరు మనం గమనించేటట్టయితే తెలుస్తుంది పట్టణాల్లోకి వెళ్తే. సో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలకు వెళ్తారు, కానీ వెళ్ళగానే అక్కడ ఉండేటువంటి సంస్కృతికి అలవాటు అయిపోతారు అనమాట.
ఒక అడ్రస్ ఈ అడ్రస్ ఎక్కడో చెప్పండి అని మనం పొరపాటున అడిగితే అదేదో ఒక పురుగుని చూసినట్టుగా చూస్తూ ఉంటారు. సో అది అడగకూడనటువంటి విషయం ఏమో అని మనకు అనిపించేస్తుంటుంది. ఓహో ఇలా అడ్రస్ అడగడం కూడా ఇక్కడ పొరపాటేనేమో అన్నట్టు ఉంటుంది అనమాట. సో సరైనటువంటి ఆన్సర్ ఉండదు, చెప్పరు, మాకు తెలియదు అనేస్తుంటారు, లేకపోతే ఏదో అంటుంటారు. అదే మీరు గ్రామంలోకి వెళ్ళి ఏదైనా గ్రామంలోకి వెళ్ళి ఫలానా మీరు అడ్రస్ చూపెట్టిన అవసరం లేదు, ఫలానా ఎవరో ఒక గోవిందరావు గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు అనుకోండి, ఫలానా గోవిందరావు ఇల్లు ఎక్కడ అని అడిగారు, లేదా ఫలానా నరసింహరావు ఇల్లు ఎక్కడ అని అడిగారు అనుకోండి, మీకు తిన్నగా ఇంటికి తీసుకెళ్ళిపోతారు కూడా. గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే మనం అడిగిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే రండి తీసుకెళ్తామని చెప్పి ఇంటికే తీసుకెళ్ళిపోతారు. అలాగా మీరు అదే విధంగా ఫలానా గోవిందరావు ఇల్లు ఎక్కడ అని వైజాగ్ వెళ్ళి అడిగారు అనుకోండి, గోవిందరావులు 100 మంది ఉంటారు, నీకు ఏ గోవిందరావు కావాలి, ఆ అడ్రస్ కంప్లీట్గా తీసుకురా, చిన్నగా అక్కడికి వెళ్ళు అని చెప్పే ఉద్దేశాలు ఏమి ఉండవు వాళ్ళకి. సో వాళ్ళ సమాధానాలు కూడా చాలా రెక్లెస్గా ఉంటాయన్నమాట. సో ఎందువల్లంటే సంబంధాలు అనేవి టెంపరీగా మెయింటైన్ చేస్తుంటారు, అవసరం అయితేనే మెయింటైన్ చేస్తారు, అవసరం లేకపోతే ఎవడెవడో అన్నట్టు ఉంటుంది పట్టణాల్లో. సో ఇదన్నమాట నిరాడంబరత మరియు విధేయత అనేవి చాలా వరకు తక్కువ. డబ్బులు ఇస్తున్నావు కాబట్టి పనిచేస్తున్నాం. ఉద్యోగాలు కూడా ఎలా ఉంటాయంటే నువ్వు ఎంత ఇస్తే అంతా పనిచేస్తాం అన్నట్టు ఉంటాయన్నమాట. సో అక్కడ విధేయత ఏమి ఉండదు. అదే గ్రామాల్లోకి వచ్చేసరికి అందరూ చాలా మర్యాదగా ఉంటారు, నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు. సో ఏదైనా రెస్పాన్స్ అనేది వెంటనే ఉంటుంది, ఏ సమాచారాన్ని అడిగినా వెంటనే ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుమానాలు ఉంటాయి కానీ సమాచారాన్ని ఈజీగా అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పట్టణాల్లో ఇది చాలా తక్కువ. గ్రామీణ సాంఘిక జీవన విధానం నుండి సంస్థలు పుట్టుకొస్తాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అవసరాలు, అక్కడ ఏదైనా సరే జరగాలి, లేకపోతే ఏదైనా పని జరగాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక మేజర్ యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే సొంతంగా చేయడానికి అవ్వదు కాబట్టి కొన్ని సంస్థలను వీళ్ళందరూ ఆశ్రయించడం అవుతుంది. అలాగే గ్రామాల్లో ఉండేవారు వాళ్ళే సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే ఈ గ్రామాల్లో ఉండేటువంటి సంస్థలను చూసి బయట ఎవరైనా సరే కొత్త సంస్థలను ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అక్కడ ఉండేటువంటి సాంఘిక జీవన విధానాన్ని బట్టి కొత్త సంస్థలు అనేవన్నీ కూడా పుట్టుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ పట్టణ సమాజంకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంటుందంటే చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఎక్కువగా అక్కడ ఉంటాయి. ఉద్యోగాలు కల్పించడానికి, లేకపోతే అనేక ఉపాధి అవకాశాలు ప్రధానంగా కల్పించడానికి కంపెనీలు ఉంటాయి. అలాగే చాలా రకాలైనటువంటి ఫ్యాక్టరీలు ఉంటాయి. అలాగే చాలా ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలు అన్నమాట. గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ అయినటువంటి సంస్థలన్నీ చాలా ఎక్కువగా అక్కడ ఉంటుంటాయి అన్నమాట. అదే గ్రామాన్ని మీరు తీసుకుంటే అక్కడ కూడా చట్టబద్ధమైనటువంటి ఉండొచ్చు కానీ సాధారణంగా జనరల్గా ఏర్పడేటువంటి సంస్థలే ఎక్కువగా ఉంటాయి. సంస్థ అంటే ఒక గ్రూప్ అనుకోండి, గ్రామంలో ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో ఒక వినాయక చవితికి ఈ కార్యక్రమాలన్నీ గ్రామంలో మనం నిర్వహించాలి. అక్కడ ఉండేటువంటి యూత్ అందరూ కలిపి ఒక 10 మందో 15 మందో కలిపి ఒక సంఘంగా ఏర్పడతారు టెంపరీగా. సో అవసరాన్ని బట్టి అలాగే ఏర్పడతారు. ఇంకొక ఏదో ఒకటి చేయాలి, ఊరిలో రామాలయం కట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే గ్రామంలో అందరూ కలిపి ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేసుకుంటారనమాట. దానికి రిజిస్ట్రేషన్ ఉండదు, ఏమి ఉండదు. అవసరాన్ని బట్టి ఒక కమిటీ ఏర్పాటు అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, అందరి దగ్గరికి తిరిగి అందరి దగ్గర నుంచి కూడా డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి, 4-5 కలిపి గ్రూప్ లాగా ఏర్పడి ఏదో కొత్త యాక్టివిటీ చేయాలని అనుకుంటారనమాట. వీటన్నిటికీ రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకునేటటువంటి సంస్థలు అవన్నీ కూడా. సో కొంతమంది గ్రూప్ అంతా కలిపి అలాగే ఏర్పడి తమ అవసరాలు తమకు తామే తీర్చుకుంటూ ఉంటారనమాట. ఇది గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇది కామన్గా జరుగుతుంది. అదే పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి సంస్థలు లేకపోతే కుదరదు, వెంటనే వాటిని సీజ్ చేయడం ఉంటుంది. లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్టులు చూపెట్టండి, లేకపోతే ఇవన్నీ చేయండి అని చెప్పి వాళ్ళని అడుగుతారు అనమాట. చట్టబద్ధం కాకుండా ఏ సంస్థలు ఉన్నా సరే ఏమవుతుందంటే వాళ్ళని తప్పనిసరిగా అక్కడ అడుగుతారు, మీకు సంబంధించినటువంటి రిపోర్ట్లన్నీ చూపెట్టండి ఇలా అని. చట్టబద్ధం కాలేనటువంటివి ఏమైనా ఉంటే వెంటనే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో పట్టణాల్లో ఇది జనరల్గా కామన్గా జరుగుతుంది. గ్రామాల్లో అంత ఏమి ఉండదు. వినాయక చవితి కమిటీ అంటారు, ఆ కమిటీకి రిజిస్ట్రేషన్ ఉండదు, ఏముండదు. వాళ్ళే ఆ కార్యక్రమం అయిపోగానే ఎవరికి వాళ్ళు వేరైపోతారు. అలాగే ఇంకో కార్యక్రమం ఏదో ఉందనుకోండి, దానికి కూడా ఒక కమిటీ ఏర్పడతారు. అప్పటికప్పుడు గ్రామంలో ఉండేటువంటి వారే పెద్దలందరూ కూర్చొని ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. సో వాళ్ళ కార్యక్రమం అయిపోగానే వాళ్ళు ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోతారు. చట్టబద్ధమైనటువంటి సంస్థల్లో అది ఉండదన్నమాట. అన్నీ ఉండాలి దాంట్లో. ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, దాని తర్వాత దాంట్లో ఉండేటువంటి మెంబర్స్ ఎవరు, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టినటువంటి డబ్బు అంతా దానికి సంబంధించినటువంటి బిల్స్ చూపెట్టండి, దీన్నంతా ఆడిట్ అంటాం అనమాట. ఇలాంటివన్నీ కూడా మా సంస్థలన్నీ కూడా పట్టణాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. లేకపోతే వాటికి అక్కడ మనుగడ అనేది లేదనమాట. ప్రభుత్వం కూడా వెంటనే వాటిని సీజ్ చేస్తూ
ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో అయితే అవసరాన్ని బట్టి కమిటీలు ఏర్పడడం మళ్ళీ మామూలుగా అయిపోవడం అలా జరుగుతుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో నేను మనము అనేటువంటి ఐక్యత ఎక్కువగా ఉంటుంది. అదే పట్టణాలకు వెళ్ళేటప్పటికి ఏంటంటే నేను మనం అనేటువంటి ఐక్యత చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికి వాడే జీవిస్తుంటారు పట్టణాల్లో. అలా కాకుండా గ్రామాల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా సహాయం చేయాలనుకున్నప్పుడు అందరూ కలిసి సహాయం చేస్తుంటారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేనప్పుడు జనరల్గా ఉంటుంటారు. సో అందరూ మనమంతా ఒకటే అనేటువంటి ఫీలింగ్ గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. అదే పట్టణాలకు వెళ్ళేటప్పటికి ఏంటంటే పక్కపక్కన ఉన్నవాడిని పలకరించుకోము, అలా ఉంటుంది అనమాట. ఎవరి బాధ వాడిది. గ్రామాల్లో ఎందుకంటే సాంద్రత ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో నివసించే పట్టణాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క జన సాంద్రత అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఎవరి పనులు వాడు చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కడు కంపెనీలో పనిచేయడానికి వెళ్తాడు, ఒకటి ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తాడు, ఇంకొకడేమో బిజినెస్ చేస్తుంటాడు, మరొకటి ఇంకోటి చేస్తుంటాడు. అలాగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి నేను లేదా మనందరూ ఈ పని చేయాలి, లేకపోతే ఇలా మనం అంతా కదా అని చేయడానికి అక్కడ అవకాశం అనేది ఉండదన్నమాట. గ్రామాలు చిన్నవి, భౌగోళికంగా చిన్నవి, జనసంఖ్య పరంగా కూడా చిన్నవి ఉంటాయి, జనాభా పరంగా కూడా చిన్నగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఏంటంటే ఒక గ్రూప్ లాగా చేద్దాం అనేటువంటి యాక్టివిటీ అలా అనిపిస్తూ ఉంటుంది. అదే పట్టణాల్లో అలా చేయడానికి అవకాశం ఉండదు. చాలా కల్చర్స్ నుంచి వస్తుంటారు, చాలా రకాలైన పనులు చేస్తుంటారు, కాబట్టి అలా చేయడానికి అక్కడ అవ్వదు. సరళమైన ఒకే గ్రూపు సమాజము. సో సింపుల్గా ఉంటుంది అనమాట. అందులో ఉండేటువంటి అందరికీ అన్నీ తెలుస్తుంటాయి. అక్కడ గ్రామంలో ఉండేటువంటి వారికి ఎవరు ఏంటి, ఎవరు ఏ కులానికి సంబంధించిన వారు, ఎవరు ఏ మతానికి సంబంధించిన వారు, ఎవరు ఏ పద్ధతులు ఫాలో అవుతారు ఏంటి అనేది అంతా కూడా అక్కడ అందరికీ తెలుస్తుంటాయి. అలాగే సంక్లిష్టమైన వివిధ గ్రూపుల సమాజము పట్టణ సమాజం బిట్ అనమాట. సంక్లిష్టమైన వివిధ గ్రూపుల సమాజము డాష్ అని. సంక్లిష్టమైన వివిధ గ్రూపుల సమాజము డాష్ అంటే పట్టణ సమాజం. సో సంక్లిష్టమైనటువంటి గ్రూప్స్ ఉంటుంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ నివసిస్తూ ఉంటారు. భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాల్లో ఏదో ఒక ప్రదేశంలో నివసిస్తూ ఉంటారనమాట. అనేక రకాలైనటువంటి గ్రూపులు అక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అనేక రకాలైనటువంటి కల్చర్స్ ఎక్కువగా ఉంటాయి. వేరే పంజాబ్ రాష్ట్రం నుంచి ఎవరో వస్తారు కొంతమంది, వాళ్ళందరూ ఒక దగ్గర ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఉంటారనమాట. వాళ్ళకి అక్కడ ఉండే మిగతా వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉండవు. అలాగే ఎక్కడో నార్త్ నుంచి, తమిళనాడు నుంచి ఎవరో వచ్చి అక్కడ పనిచేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ ఒక సంక్లిష్టమైనటువంటి గ్రూప్. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి ఎవరో మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, ఎవరో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు, లేకపోతే వేరే కల్చర్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పట్టణాల్లో నివసించడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఒక సెపరేట్ గ్రూప్, అలా సెపరేట్ మతాల వారీగా లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనుల వారీగా గ్రూపులుగా ఏర్పడేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుందన్నమాట. అందువల్ల ఏమన్నారంటే మనకి సంక్లిష్టమైనటువంటి వివిధ గ్రూపుల సమాజము పట్టణ సమాజం అని అన్నారనమాట. చాలా సంక్లిష్టంగా ఉంటుంది అక్కడ ఉండేటువంటి జీవన విధానము. ఆ జీవన విధానానికి అనుగుణంగా గ్రూపులుగా అక్కడ ఏర్పడుతూ ఉంటారు. సంక్లిష్టమైనటువంటి గ్రూపులు. సింపుల్గా ఉండేది ఏంటంటే సరళమైనటువంటి గ్రూపు గ్రామీణ సమాజం. సరళమైనటువంటి గ్రూపు గ్రామీణ సమాజము. అలాగే తర్వాత గ్రామీణ సాంఘిక జీవితం మార్పు లేకుండా స్థిరంగా ఉంటుంది. పట్టణ జీవన విధానం త్వరితగతిన మార్పు చెందుతూ ఉంటుంది. గ్రామాలు ఎప్పుడు చూసినా ఒకేలాగా ఉంటాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చూసినటువంటి పద్ధతిలోనే అలా ఉంటాయి అన్నమాట. మహా అయితే కొత్తగా రోడ్డు వేస్తారు అంతే. మధ్యలో అక్కడక్కడ ఏవో చిన్న చిన్న పనులు చేస్తుంటారు తప్ప పెద్దగా మార్పులు అంటూ ఏముండవు. అలాగే అక్కడ ఉండేటువంటి ప్రజల జీవన విధానంలో కూడా పెద్దగా మార్పులు అనేవి ఏమీ ఉండవు. అదే మీరు పట్టణానికి వెళ్ళేటట్టయితే లాస్ట్ ఇయర్ సపోజ్ వైజాగ్ వెళ్ళారు లాస్ట్ ఇయర్ అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం వెళ్ళి చూసేటప్పటికి అంతా కంప్లీట్గా మారిపోయి ఉంటుంది అనమాట. ఏవో కొత్త పనులన్నీ చేసి పెట్టేస్తుంటారు. అంటే అక్కడ ఉండేటువంటి ఆ పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది అక్కడ నివసిస్తుంటారు కాబట్టి ఎక్కువ మందికి అనువుగా ఉండేటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వెంటనే దాంట్లో మార్పులు చేస్తూ ఉంటారనమాట. సో పట్టణాల్లో పెద్దగా అంత ఎక్కువ తొందరగా మార్పులు ఏమీ రావు. అదే గ్రామాల్లో అంత ఎక్కువ తొందరగా మార్పులు ఏమీ రావు. కానీ పట్టణాలకు వచ్చేసరికి ఏంటంటే చాలా తొందరగా మార్పులన్నీ కూడా వస్తుంటాయి. ప్రతి సంవత్సరానికి మనం వెళ్ళి గమనిస్తే ఆ తేడాలన్నీ కూడా తెలిసిపోతుంటాయి అన్నమాట. హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత మొత్తం అంతా వైజాగ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో 1 year, 1.5 year, 2 yearsలో మొత్తం అంతా ఏం చేశారు, మళ్ళీ అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. అసలు ఇప్పుడు కనుక మనం వెళ్ళి చూసేటట్టయితే అంత పెద్ద తుఫాన్ వచ్చినటువంటి సిటీ ఈ విధంగా ఉందా అని అనిపిస్తుంది. వైజాగ్ కనుక మీరు చూసేటట్టయితే తుఫాన్ వచ్చిన టైంలో చూసారా, ఎప్పుడైనా ఎవరైనా చూస్తుంటే చూడుతుంటుంది, అంతా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి చెట్లు విరిగిపోయి బిల్డింగ్స్ పడిపోయి
కరెంటుకి అంతరాయం కలిగింది, చాలా రకాలైనటువంటి సమస్యలన్నీ వచ్చాయి. సో అది ఏమైంది, ఇమీడియట్గా వితిన్ 1 year 1.5 year 2 yearsలో ఏం చేశారనమాట, మొత్తం అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సో మళ్ళీ కనుక మనం వెళ్ళి అక్కడ చూస్తే, ఇప్పుడు మనం మొన్న ఎప్పుడో వెళ్ళడం జరిగింది కదా వైజాగ్లో, చూసారా తుఫాన్ వల్ల డ్యామేజ్ అయిపోయింది ఇది అని మనకి ఏదైనా కనిపించింది అంటే కదా, రోడ్లు అన్నిటితోనూ సహా మొత్తం అంతా మామూలు కొత్తగా తయారు చేశారు. సో అంటే దాని ఇదేంటనమాట, అంత వేగంగా అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే అది అవసరం, అక్కడ నివసించే వారికి, అక్కడ పెట్టినటువంటి ఫ్యాక్టరీలు పెట్టిన వారికి, అలాగే అక్కడ ఉండేటువంటి బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళకి, అక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి అది అవసరం అనమాట. ఇమీడియట్గా ఉదయం 9 గంటలకల్లా ఉద్యోగానికి వెళ్ళాలి అంటే రోడ్డు ఉండాలి. కాబట్టి ఏం చేస్తుంది గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు, అత్యంత వేగంగా మిగిలినటువంటి పనులన్నీ పక్కన పెట్టి అలాంటివన్నీ కూడా ఇమీడియట్గా చేస్తారనమాట. ఎందుకంటే ఇది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది దానికి యాక్టివిటీలో వెళ్ళాలి, వాళ్ళ జీవన పరిస్థితులన్నీ మారిపోతాయి, లేకపోతే ఉద్యోగాలు పోతాయి. కాబట్టి ఏం చేయాలి, అర్జెంటుగా రోడ్డు కన్స్ట్రక్షన్ చేయాలి, ఇంకేదైనా ఉంటే అది వెంటనే చేయాలి. ఇవన్నీ కూడా ఇమీడియట్గా వెంటనే చేస్తుంటారు అనమాట. కాబట్టి ఏంటంటే పట్టణ సమాజంలో ఏమవుతుంటుందంటే జీవన విధానం చాలా వేగంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే అక్కడ నివసించేటువంటి ప్రజల పరిస్థితి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి. సో 10 ఏళ్ల క్రితం వైజాగ్లో చూసేటట్టయితే అందరూ ఏదో ఒక పద్ధతులు అలా ఉంటుండేవారు. ఇప్పుడు వెళ్ళేటప్పటికి ఏంటంటే పాశ్చాత్య దేశాల సంస్కృతి అంతా మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే మనం ఆశ్చర్యపోతుంటాం, ఏంటి వైజాగ్ సిటీ అయినా ఎలా తయారైంది అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే జనాల తాలూకు మాటలు, జనాల తాలూకు వేష భాషలు ఇలాంటివన్నీ కూడా చాలా వేగంగా మార్పు చెందడాన్ని మనం గమనిస్తూ ఉంటాం అనమాట. అదే గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే గ్రామాల్లో అంత తొందరగా మార్పులు ఏమి రావు. 10 ఏళ్ల క్రితం ఎలాగ చూసామో దాదాపు పెద్దగా అంతో ఎంతో తేడా ఉంటుంది తప్ప అంత భారీ స్థాయిలో మారిపోయినటువంటి మార్పు ఏమీ అంత వేగంగా రాదనమాట. అదే పట్టణాల్లో వచ్చినంత వేగంగా గ్రామీణ ప్రాంతాల్లో అంత వేగంగా మార్పులేమీ రావు. అక్కడ ప్రజలు ఎలా జీవించాలో అలాగే జీవిస్తూ ఉంటారు. దాంట్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. మరి అక్షరాస్యత లేకపోవడం, వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉండడం, కొత్త విధానాలు ఏ వచ్చినా తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కొత్తగా ఏదైనా సెల్ ఫోన్ వచ్చిందనుకోండి, సిటీల్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేస్తారు. ఎందుకంటే యాక్సెస్ ఉంటుంది కాబట్టి, అక్కడికక్కడ ఇమీడియట్గా వాళ్ళందరూ తెలుస్తుంటాయి కాబట్టి. అదే గ్రామాల్లో అవన్నీ వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రతిదీ అలాగే, ఏ విషయమైనా సరే అలాగే ఉంటుంటాయి అన్నమాట. సో గ్రామాలు వచ్చేసరికి అక్కడ ఉండే ప్రజల యొక్క సాంఘిక జీవితం పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా ఉంటుంది. పట్టణ జీవన విధానంలో మార్పులు చాలా వేగంగా వస్తూ ఉంటాయి. అలాగే 10వ పాయింట్ చూస్తే, గ్రామీణ సమాజం ప్రాథమికంగా భూమిపై ఆధారపడి ఉంటుంది. అండర్లైన్ బిచ్చది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయము ప్రధాన జీవనాధారము. గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ప్రాథమికంగా భూమిపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ సమాజం అంతా కూడా డాష్ పైన ఆధారపడి ఉంటుందని బిట్ రావచ్చు అనమాట. దేనిపైన? భూమిపైన ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అదే పట్టణాల్లో చూసేటట్టయితే పారిశ్రామికీకరణ మరియు సాంకేతికత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇండస్ట్రియలైజేషన్ అంటారు. పరిశ్రమలన్నీ ఎక్కువగా అక్కడ ఉంటుంటాయి అన్నమాట. దానిలో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది పనిచేస్తుంటారు ఆ ఫ్యాక్టరీల్లో. సో ఇక్కడ చూసేటట్టు పారిశ్రామికీకరణ ఎక్కువగా కనిపిస్తుంది. సాంకేతికత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. టెక్నాలజీ ఎక్కువగా అక్కడ మనకి కనిపిస్తుంటుంది అన్నమాట పట్టణాలకు వచ్చేసరికి. ప్రజలు దినకూలీలపై ఆధారపడి పనిచేస్తుంటారు. డైలీ వేజెస్ చేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు అన్నమాట మనకి ఎక్కడ పట్టణాలకు వెళ్ళేటప్పటికి. ఎందుకంటే వలస వెళ్ళిపోతుంటారు పట్టణాలకి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు అన్నిటి నుంచి కూడా ఎక్కడికి వలస వెళ్ళిపోతారో తెలుసా? వైజాగ్ వెళ్ళిపోతారు, లేకపోతే విజయవాడ వెళ్ళిపోతారు, లేకపోతే చెన్నై వెళ్ళిపోతుంటారు. మన ప్రాంతాల నుంచి ఎక్కువగా ఏ ప్రాంతానికి వెళ్తారంటే చెన్నై వెళ్ళిపోతుంటారు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడేవో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లోని లేకపోతే ఇంక వేరే పనుల్లో జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి రోజుకి 500 లేకపోతే 400, ఇక్కడంత రాదు. 100 రూపాయలు 150 రూపాయలు అలా వస్తాయి విజయనగరంలో. అదే మీరు చెన్నైయో లేకపోతే ఎక్కడో పెద్ద సిటీలు వెళ్తే కనుక మీ అక్కడ ఎక్కువగా జీతాలు వస్తుంటాయి. అంటే డైలీ వేజెస్ అనమాట, దినసరి కూలీలు ఎక్కువగా వస్తుంటాయి. ఎంత 300, 400, 500 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు చేసేటువంటి పని బట్టి. సో ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారనమాట, అక్కడికి వెళ్ళి అక్కడంతా కూడా డబ్బులు చాలా కాలం, 1 నెల 2 నెలలు 3 నెలలు అక్కడ ఉండి వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత వాళ్ళ పనులన్నీ కూడా చేసిన తర్వాత డబ్బులు కొంచెం మిగిలించి మళ్ళీ గ్రామాలకు తిరిగి వస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలాగా జరుగుతూ ఉంటుంది.
దినకూలీలపై ఆధారపడి జీవితం ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అదే గ్రామాల్లో అయితే ఏంటంటే ప్రధానంగా భూమిపైన ఆధారపడి ఉంటారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. వ్యవసాయం చేసే వాళ్ళకి దినకూలీలు లభించవు. వ్యవసాయం చేసేవాడికి జీతం ఎప్పుడు వస్తుంది? పంట చేతికి వచ్చినప్పుడు జీతం వస్తుంటుంది అనమాట. 6 నెలలకు ఎప్పుడో ఒకసారి పంటను తమ్మిన తర్వాత అన్ని లాస్లు అన్నీ పోయిన తర్వాత ఎంతో కొంత డబ్బు చేతికి అంతూ ఉంటుంది. పట్టణాల్లో అలా కుదరదు. పట్టణాలు ఇమీడియట్గా డబ్బులు చేతికి అందాల్సిందే. సో డైలీ వేజెస్ చేసినవాడికి డైలీ ఇచ్చుకుంటారు, లేదా నెలవారీ చేసేవాడికి నెలవారీ ఇచ్చుకుంటారు అనమాట. నెల అయ్యేటప్పటికి మొదటి వారంలో జీతాలు రాకపోతే పరిస్థితి అల్లకల్లోలంగా తయారవుతుంది. ఎక్కడ? పట్టణ సమాజంలో అలా ఉంటుంది అనమాట. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 6 నెలలకు 7 నెలలకు పంట పండిన తర్వాత వచ్చే డబ్బులే వాళ్ళకి జీవనాధారం. సో వ్యవసాయం ప్రధానమైనటువంటి జీవనాధారము. అదే పట్టణాలకు వచ్చేసరికి పారిశ్రామికీకరణ అంటే ఫ్యాక్టరీలు, టెక్నాలజీ, వీటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటుంటారు. అలాగే దినసరి కూలీలు కూడా ఉంటారు. డైలీ వేజెస్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారనమాట. సో వ్యవసాయం చేసే 11 పాయింట్ చూడండి. వ్యవసాయం చేసే వారికి మరియు గ్రామంలో నివసించే ప్రజల పరిమాణం మధ్య పరస్పర సంబంధం రుణాత్మకంగా ఉంటుంది. ఒక బిట్ డైరెక్ట్గా అలా చదువుకోవాల్సినటువంటి బిట్ ఏంటంటే రుణాత్మకము. వ్యవసాయం చేసేవారికి గ్రామాల్లో నివసించే ప్రజల పరిమాణం. ఎందుకంటే దాదాపుగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం గ్రామాల్లో ఉండేటువంటి వారందరూ కూడా వ్యవసాయము చేస్తూనే ఉంటారు. దాదాపు 80% 90% వరకు ఉంటారనమాట. గ్రామాల్లో వ్యవసాయం చేయకుండా ఇతర ఉన్నటువంటి వృత్తుల వారు లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ అన్నమాట. సో అందువల్ల దానికి ఏం చెప్పారంటే ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి పరస్పర సంబంధం రుణాత్మకంగా అవుతుంది. నెగిటివ్ కోరిలేషన్ అంటారనమాట. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. వ్యవసాయం చేసేవారికి గ్రామంలో నివసించే ప్రజల మధ్య పరిమాణం పరస్పర సంబంధం ఏ విధంగా ఉంటుందని రుణాత్మకము చాలా ఇంపార్టెంట్ బిట్. అది ఏమీ లేకుండా బ్లైండ్గా అలా చదువుకుని గుర్తుపెట్టుకోవాలంటే మధ్య ఉండేటువంటి రిలేషన్ ఎప్పుడు కూడా రుణాత్మకంగా ఉంటుంది అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పట్టణంలో చూసేటట్టయితే గ్రామీణ ప్రాంతాల ప్రజల కంటే పట్టణ ప్రాంతాలు అధిక జనాభా కలిగి ఉంటూ ఉంటాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఎలాగూ ఉండేటువంటి జనాభా చాలా తక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి అధికంగా జనాభా కలిగి ఉంటూ ఉంటారన్నమాట. 12 గ్రామీణ ప్రాంతాలకు ప్రాణాధారమైనటువంటి వృత్తుల్లో ఎక్కువ తరగతులు ఉండవు. వారికి కావాల్సిన ఆహారము, వసతి మరియు బట్టలు కొంతవరకు వారే తయారు చేసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవే జరుగుతుంటాయి. వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకుంటూ ఉంటారు. వాళ్ళు పండించుకున్న కూరగాయలు వాళ్ళే తింటుంటారు. చివరికి బట్టలు కూడా వాళ్ళే అక్కడ లోకల్గా నేర్చుకుని వాడుకుంటూ ఉంటారనమాట. సో ఆహారము, వసతి మరియు బట్టలు ఇలాంటివన్నీ కూడా వారికి వారే తయారు చేసుకుంటూ ఉంటారనమాట. పట్టణాలకు వెళ్ళేటప్పటికి అలాగేం కాదు. పట్టణాలకు వెళ్ళేటప్పటికి ఎలాగనమాట, వాళ్ళకి స్వయం సమృద్ధి అనేది ఉండదు. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడి ఉంటారు. ఏం కావాలన్నా షాప్కి వెళ్ళి కొనుక్కుంటారనమాట. ఇప్పుడు కూరగాయలు కావాలంటే తప్పనిసరిగా ఏదో షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. అక్కడ పండించుకునేటువంటి అవకాశము ఉంటుంది. పట్టణాల్లో చాలా తక్కువ. కాబట్టి ఏం చేస్తారనమాట, ప్రతిదానికి అక్కడ ఉండేటువంటి కొట్ల మీద వీటిపైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అలాగే సంక్లిష్టమైన వృత్తి విభజన కనిపిస్తుంది. ప్రజలు వారి కనీస అవసరాల కొరకు ఎగుమతులు దిగుమతులపైన ఆధారపడుతుంటారు. ఏం కావాలన్నా ఎక్కడి నుంచి వెళ్ళాలన్నమాట, గ్రామాల నుంచి వెళ్ళాలి. ఏం కావాలన్నా సరే ఎక్కడి నుంచి వెళ్ళాలంటే గ్రామాల్లో నుంచి వెళ్ళాలి. కూరగాయలు కావాలంటే గ్రామాల నుంచే పండించి వెళ్తాయి సిటీకి. కాబట్టి ఏంటంటే వాళ్ళ సొంతంగా వాళ్ళుగా అక్కడ పండించుకునే అవకాశం ఉండదు. ప్రతిదానికి కూడా వాళ్ళేమో ఎగుమతులపైన దిగుమతులపైన ఆధారపడి ఉంటుంటారనమాట. గ్రామాల నుంచి అన్నీ రావాల్సిందే వాళ్ళకి. సిటీ ఉందంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ కూడా. సిటీ ఉందంటే ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళు అక్కడ పండించుకోలేరు కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయి అనమాట, గ్రామాల నుంచే అన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఇదే రెండింటికి మధ్య ఉండేటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ అనమాట. సో పట్టణ ప్రాంతాల ప్రజలకు స్వయం సమృద్ధి అనేది ఉండదు. ఇలాగేలండి, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఏంటన్నమాట అంటలేదు చేయండి, స్వయం సమృద్ధి అనేది ఉండదు. వాళ్ళుగా చేసుకోవడానికి ఏమి ఉండదు అనమాట. అక్కడ అంతా ప్రతి దానికి కూడా దేవుడు దాని మీద ఆధారపడాలి. ఆ కూరగాయలు ప్రతిరోజు వాడేటువంటి వస్తువులు, కూరగాయలు, పాలు ఏం కావాలన్నా సరే కొట్లో కొనుక్కోవాల్సిందే. అక్కడ ఇండివిజువల్గా చేసుకోవడానికి ఏది కూడా అవ్వదు. అందువల్ల ఏంటంటే స్వయం సమృద్ధి అనేది ఉండదు. ఎగుమతులు దిగుమతులపైన ఆధారపడుతూ ఉంటారు. గ్రామీణ సమాజంలో సాంఘిక విభజన తక్కువ, కానీ కులతత్వం బాగా ఎక్కువగా ఉంటుంది. సో
సో ఇక్కడ ఏంటంటే సోషల్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా జనరల్గా మనకి గ్రామాల్లో చూసేటప్పటికి అంత తక్కువగా ఉంటాయి. ఆ కులతత్వం అయితే బాగా ఎక్కువ. అదో బిట్ అనమాట. గ్రామీణ సమాజంలో కులతత్వం ఎక్కువ. అదే పట్టణ సమాజానికి వచ్చేసరికి సాంఘిక విభజన ఎక్కువగా ఉంటుంది, కులతత్వం బాగా తక్కువగా ఉంటుంది. సోషల్గా రిలేషన్స్ అనమాట. వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి, వాళ్ళకు పనిచేసేటువంటి ఫ్యాక్టరీలను బట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారనే దాన్ని బట్టి సంబంధాలన్నీ కూడా ఏర్పడి ఉంటాయి. వాటిని సోషల్ రిలేషన్షిప్స్ అని అంటున్నాం అనమాట. సాంఘిక విభజన అంటాం. ఒక దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఉంటుంటారు. సో ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఒక ఎక్కడో దగ్గర పనిచేసే వాళ్ళు, దినసరి కూలీలు ఒకే దగ్గర పనిచేసే వాళ్ళు, ఇలాగా వాళ్ళందరూ కూడా ఏంటంటే సోషల్ రిలేషన్షిప్స్ అంటాం అనమాట. వాళ్ళ అవసరాన్ని బట్టి ఏర్పడేటువంటివి సాంఘిక సంబంధాలన్నీ కూడా. ఇవన్నీ కూడా ఈ విభజన కూడా ఎక్కువగా పట్టణాల్లోనే ఉంటుంది. అలాగే కులతత్వం తక్కువగా ఉంటుంది. ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళని అడుక్కునే అడిగేంత ఖాళీ వాళ్ళకి ఉండదన్నమాట. పట్టణాల్లోకి వచ్చేసరికి నీ కులం ఏంటి, ఎవరు ఉన్నారు, మీరు ఎక్కడ, ఎవరు మీ బంధువులు ఎవరు, లేదా ఇది ఎంత మాట్లాడుకునేటువంటి అంత అవకాశం అక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా గడుపుతూ ఉంటారు. బిజీగా గడపాల్సిందే పట్టణం అనేటప్పటికి. కాబట్టి ఏంటంటే అక్కడ ఉండేటువంటి దాంట్లో కులతత్వం చాలా తక్కువగా ఉంటుంది. గ్రామాల్లోకి వచ్చేసరికి ఏంటంటే అందరూ తీరుబడిగా ఉంటారు. గ్రామాల్లోకి వచ్చేసరికి ఇమీడియట్గా మీద పడిపోయే పనులు ఏమి ఉండవు అనమాట. ఎందుకు, ఎక్కువ పర్సెంట్ అన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు. కాబట్టి అంత ఇమీడియట్గా మీదకి వచ్చి పడిపోయే పనులు ఏమి అంత చేసుకోరనమాట. అలా గ్రాడ్యువల్గా రోజు రోజు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ గంటకి ఈ పని చేయాలి అనే రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి కూడా అక్కడ ఉండవు. కాబట్టి ఏం చేస్తుంటారు, ఎక్కువగా ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు అనమాట. మీరు ఎవరు, ఏం చేస్తుంటారు, మీ ఇంటి పేరు ఏంటి, మీ కులం ఏంటి, లేకపోతే మీకు ఎంత ఆదాయం వస్తుంది, జీతం అంతా ఏం చేస్తావు, వచ్చిన జీతంలో ఇంటికి ఎవరైనా ఇస్తావా, లేకపోతే ఏమైనా ఖర్చు పెడతావా, ఇవన్నీ ఏం చేస్తుంటావు, ఇలా పర్సనల్ విషయాలన్నీ కూడా చాలా డీప్గా వెళ్తుంటారు అనమాట. అదే పట్టణాలకు వెళ్ళేటప్పటికి అంత ఓపిక, అంత టైమింగ్, అంత ఇవన్నీ ఎవరికి ఉండవు. ఎవరి పని వాడు చేసుకుంటూ ఉంటారు అనమాట. అందువల్ల ఏంటంటే ఈ కులతత్వం బాగా తక్కువగా ఉంటుంది పట్టణాల్లో. గ్రామాల్లోకి వచ్చేసరికి కులతత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. 14 పాయింట్ చూస్తే వృత్తిపరంగా, భూమిపరంగా సాంఘిక కదలికలు తక్కువ. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వలసపోతూ ఉంటారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటాయంటే వృత్తిపరంగా, చేసే పని పరంగా, అలాగే భూమి పరంగా సాంఘిక కదలికలు తక్కువ. ఎక్కడ ఉన్న వాళ్ళు జనరల్గా అక్కడే ఆ పొలాల పనులు చేసుకుంటూ ఉంటారనమాట. అలా గడుపుతూ ఉంటారు. ఎక్కువగా మూమెంట్స్ ఏమి ఉండవు ఊర్లో. సో ఎవరి పనులు చేసుకుంటారు, ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంటారు. సో వాళ్ళు తిరిగేటువంటి రేడియస్, తిరిగేటువంటి ప్రాంతాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. గ్రామం ఉందంటే గ్రామంలో చూడడానికి ఏముంటాయి. ఇప్పుడు అదే మీరు ఒక పట్టణాన్ని తీసుకున్నారనుకోండి, పట్టణం ఉందని వైజాగ్ ఉంది. వైజాగ్లో ఒకరోజు కైలాసగిరికి వెళ్తాడు, లేకపోతే ఒకరోజు అక్కడ ఆర్కే బీచ్లో కూర్చుంటాడు, ఇంకో రోజు ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఇలాగా అనేక ప్రాంతాల సందర్శన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట. గ్రామంలోకి వచ్చేసరికి ఏంటంటే ఆ కదలికలు అనేవి బాగా తక్కువ. అక్కడ తిరగడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే భౌగోళికంగా చిన్నవి గ్రామాలు, అందులో కొత్తగా చూడడానికి ఏమి ఉండదు. ఉన్న వాళ్ళకి గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. కాబట్టి పెద్దగా అక్కడ తిరగడానికి ఏమీ ఉండదు. అదే పట్టణాలకు వచ్చేసరికి ఏంటంటే సాంఘిక కదలికలు ఎక్కువగా ఉంటాయి. పట్టణీకరణ మరియు కదలికలు పరస్పరం అనులోమానుపాతంలో ఉంటాయి. అండర్లైన్, అదొక బిట్ అనమాట. పట్టణీకరణ మరియు కదలికలు పరస్పరము అనులోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాతం అంటే తెలుసు కదా, ఒకటి పెరుగుతుంటే రెండోది కూడా పెరుగుతుంటుంది. పట్టణీకరణ అనేది పెరుగుతూ ఉందనుకోండి, సో అలాగే ఈ కదలికలు అనేవి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి డెవలప్ చేస్తారు. ఏదో ఊరు చివరిలో ఏదో కొత్తగా ఒక ఫిల్మ్ సిటీ అనేది కట్టారు అనుకోండి, పట్టణీకరణ, దానికి పట్టణాలకు సంబంధించినంత వరకు ఏదో ఒకటి కట్టారు. ఆటోమేటిక్గా ఏంటంటే అక్కడికి ఎక్కువ జనం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. అనులోమానుపాతం అంటే ఏంటంటే ఒకటి పెరుగుతూ ఉంటే రెండోది కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలాగ కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది, కొత్తగా ఒక ఫ్యాక్టరీ పెట్టారు, సో అక్కడ మళ్ళీ జనాలు వెళ్ళేటువంటి శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. 4 ఫ్యాక్టరీలు పెట్టారు, 4,000 మంది వెళ్తుంటారు. అలాగనమాట. దాన్నే అనులోమానుపాతం అంటారు. విలోమానుపాతం అంటే ఒకటి పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాం అనమాట. ఒక ఫ్యాక్టరీ కట్టారనుకోండి, ఫ్యాక్టరీ కడుతూ ఉంటే 4,000 మంది వెళ్ళాల్సింది 2,000 మంది వెళ్తున్నారు అనుకోండి, అది విలోమానుపాతం. అలా కాకుండా ఈ పట్టణీకరణలో ఎన్నో జరుగుతుంటాయి. కొత్త పార్కులు కడుతుంటారు, కొత్తగా ఏవో ఎంటర్టైన్మెంట్ కోసం చాలా ఏర్పాటు చేస్తుంటారు. ఇలాగా దాన్ని విస్తరించడం జరుగుతుంది. దాన్నే పట్టణీకరణ అన్నారు. కొత్తగా రోడ్లు వేస్తుంటారు, కొత్త బిల్డింగ్స్ కడుతుంటారు, కొత్తగా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అవన్నీ చేస్తుంటారు.
ఇవన్నీ చేసే కొలది అక్కడ ఉండేటువంటి ప్రజలు వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ దాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది? పనుల్లో బిజీగా ఉంటుండడం, రోజంతా కూడా కష్టపడి పని చేస్తుండడం వల్ల సాయంత్రం అయ్యేటప్పటికి ఎంతో కొంత రిలాక్స్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు అన్న. సో తప్పనిసరిగా ఏంటి, ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, వారం అంతా చాలా బిజీగా గడిపాం కాబట్టి వీకెండ్లో ఎక్కడో దగ్గరికి మనం వెళ్ళాల్సిందే, అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అందువల్ల ఏంటంటే పట్టణీకరణ అనేది జరుగుతూ ఉంటే, పట్టణీకరణ అంటే ఇలాగే రోడ్లు, బిల్డింగ్స్, ఫ్యాక్టరీలు, అక్కడ ఉండేటువంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడాన్ని ఏమంటామంటే పట్టణీకరణ అని అంటుంటాం. సో ఇది పెరుగుతూ ఉంటుండగానే ఆటోమేటిక్గా కదలికలు కూడా ఎక్కువగా ఉంటాయి. అనులోమానుపాతం అనేది ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో ఈ పట్టణాల్లో ఉండేటువంటి ప్రజలకి ఒకే ఒకసారి ఇది జరుగుతుంది. ఎప్పుడంటే ప్రమాదకర సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రజలు పట్టణాల నుంచి గ్రామాలకు వలస వస్తుంటారు. మామూలు జనరల్గా గ్రామాల్లో ఎలా ఉంటుందంటే పనులు దొరకలేదు అనుకోండి, పనులు దొరకలేనప్పుడు ఏం చేస్తుంటారంటే పట్టణాలకు వెళ్ళిపోతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతంలో పనులు సరిగ్గా దొరకటం లేదు. ఇప్పుడంటే ఉపాధి హామీ పథకం ఇవన్నీ పెట్టారు, ఇప్పుడు అవన్నీ పెట్టారనమాట. ఇంతకుముందు అవన్నీ ఉండేవి కాదు. సో వేసవకాలం అంతా పనులు లేకుండా అలా గడుపుతుండేవారు. ఎవరైనా పని చెప్తారేమో అని చూస్తుండేవారు అన్నమాట. ఈ పనికి ఆహారము లేకపోతే ఉపాధి హామీ పథకము అని పెట్టారు కదా. సో ఇవన్నీ పెట్టిన తర్వాత మన డేటా చెప్పారు కదా అక్కడ మనకు. సో ఏంటి 100 రోజుల పాటు పని ఇస్తారు. ఈ పని ఇచ్చిన అన్ని రోజులు కూడా వాళ్ళు ఆ పనులు అలా చేసుకుంటూ ఉండి ఆ వేతనాన్ని తీసుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఇండైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు కూడా ఉద్యోగస్తులాగే అనమాట. సో అంతకాలం కూడా పనులు చేస్తుంటారు. ఈ పనులన్నీ కూడా గవర్నమెంట్ నిర్వహిస్తుంటుంది. ఏ పని చేయాలి ఏంటి అనేది అంతా కూడా వాళ్ళు ఒక ఇది తీసుకొని పనులు ఆర్డర్లు అన్నీ కూడా చేస్తుంటారు అనమాట. ఈరోజు 100 మంది కూలీలు రావాలంటే 100 మంది అక్కడ ఉన్న వాళ్ళు దగ్గరలో ఆ ఊర్లోనే చేస్తుంటారు అనమాట. చెరువులు లోతు చేయడం, అలాగే చెరువు గట్లు స్థిరపరచడం అంటే గట్టిపరచడం, ఇలాంటి పనులన్నీ కూడా కేటాయిస్తారు. దానివల్ల 2 లాభాలు ఉంటాయి. అక్కడ ఉండే ప్రజలకి ఉపాధి కలుగుతుంది. రెండోది ఏంటంటే ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి అనమాట. అవి కూడా చేయాల్సిందే, అవి కూడా జరగాల్సినటువంటి పనులే. ఊరికే వాళ్ళకేం డబ్బులు ఇచ్చేది దీంట్లో ఈ పథకంలో ఏంటంటే ఊరికే డబ్బులు ఇవ్వరు అనమాట. ఎలా ఇస్తారు? పని జరుగుతూ ఉండాలి. సో చెరువులు ఉన్నాయంటే వాటిలో పూడికి తీయించాలి. అది ఎప్పుడు తీయకపోతే అలాగే ఉండిపోతాయి, పూడిపోతుంటాయి అనమాట. సో దానివల్ల గ్రామంలో వ్యవసాయం అనేది సరిగ్గా జరగదు, ఫ్లడ్స్ వస్తాయి. కాబట్టి ఏం చేయాలి? చెరువుల్లో ఉండేటువంటి పూడికిని తీయించాలంటే దానికి కొంతమంది కూలీలు ఉండాలి, దాని డబ్బులు పెట్టాలి. ఎవరు పెడతారు అంటే అప్పుడు ఇలాగ ఆలోచించింది అనమాట గవర్నమెంట్. ఈ ఉపాధి హామీ పథకం అనేది ఏం చేసిందంటే గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చాలా పని ఉండేలా జరిగింది అన్నమాట. మూడు నెలలు దాదాపుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది, 100 రోజులు మ్యాక్సిమం. సో దాన్ని ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంక్రీజ్ చేస్తుంటారనమాట. ఉపాధి హామీ పథకం అంటాం కదా. సో అది దానివల్ల ఏం జరుగుతుందంటే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు పట్టణాలకి వలస వెళ్లకుండా ఆపిన పథకం అనమాట అది. లేకపోతే ఇంతకుముందు ఏం జరిగేది, వేసవికాలం వచ్చేటప్పటికి ఏ పనులు ఉండేవి కాదు. ఏ పనులు లేకపోతే కుటుంబం గడవడం కష్టంగా ఉండేది, పంటలు కూడా ఏం పండవు. కాబట్టి కుటుంబాలు గడవడం కష్టంగా ఉండి ఏం చేసేవారంటే ఎక్కడో చెన్నైయో వైజాగో లేకపోతే ఎక్కడో పెద్ద హైదరాబాదు ఎక్కడికి వెళ్ళిపోతుండేవారు అనమాట. గ్రామాలు వెళ్ళిపోతుండేవారు. పని చేయడానికి అవకాశం లేనటువంటి ముసలోళ్ళు లేకపోతే ఏదైనా ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళు మాత్రమే గ్రామాల్లో ఉంటూ ఉండేవారు. వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా పట్టణాలకి తరలి వెళ్ళిపోతుండేవారు అనమాట. దీన్నే వలస అంటుండేవారు. పేపర్లో కూడా వీటి మీద బోల్డని కథనాలు రాస్తుండేవారు. బొబ్బుల రైల్వే స్టేషన్ అంతా ఇప్పుడు నిండిపోయి ఉండేది ఈ వలసదారులతో. వీళ్ళందరూ వలస వెళ్ళిపోతుండేవారు. ట్రైన్ ఎక్కడం వెళ్ళిపోవడం, 3 నెలలు 4 నెలలు అక్కడ పనులన్నీ చేసుకుని ఎంతో కొంత డబ్బులు మిగిలించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంతకాలం జీవితం గడుపుతుండేవారు అనమాట. సో ఎప్పుడైతే ఉపాధి కార్యక్రమాలు ఉపాధి హామీ పథకాలు ఇవన్నీ వచ్చాయో ఏం జరిగిందంటే ఏ గ్రామంలోనూ కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? పనికి వెళ్తారు. ఉదయాన్నే వెళ్ళి వాళ్ళు ఎంత జీతం వస్తుందో అవన్నీ కూడా తీసుకుని దాంతో బతుకుతున్నారు అనమాట ఇప్పుడు. సో అందువల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వలస వెళ్తుంటారు. ఎన్ని ఉపాధి కార్యక్రమాలు జరిపినా సరే పట్టణానికి వలస వెళ్ళిపోవడం. ఏదో కొద్దిగా చదువుకుంటారు, డిప్లొమాను చదువుతారు, లేకపోతే ఏవో ఎలక్ట్రికల్ వర్క్ ఏదో నేర్చుకుంటాడు, లేకపోతే ఇంకేదో వర్క్ నేర్చుకుంటాడు. గ్రామంలో ఎక్కడ ఉపాధి దొరుకుతుంది? సో వాడు ఎక్కడో ఏదో పట్టణానికి వెళ్ళిపోవడమే, దగ్గరలో ఉండేటువంటి సిటీ ఏదో చూసుకుని అక్కడికి వెళ్ళిపోవడమే. దాన్ని కూడా వలసే అంటాం. అందువల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి, అంత ఎక్కువగా అవకాశాలు ఉండవు కాబట్టి జనాలు ఏం చేస్తుంటారనమాట, వలస వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి? పట్టణాలకి వలస వెళ్ళిపోతుంటారు. సో ఇది పరిస్థితి గ్రామాలకు సంబంధించి. అదే పట్టణాల్లో మనం చూసేటప్పుడు ఏం జరుగుద్దంటే
పట్టణాల్లో వాళ్ళు గ్రామాలకు వలస రారు సాధారణంగా. పట్టణాల్లో బ్రతుకుతుండే వాళ్ళు ఏంటంటే గ్రామాలకు వలస రారు. ఎప్పుడు వస్తారంటే దానికి ఒక ఇచ్చారనమాట, ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు. సో ఏదైనా సిటీలో ఉండేటువంటి ఏదైనా ఒక ఫ్యాక్టరీ పేలిపోయింది అనుకోండి, దాంట్లో ఉండేటువంటి రియాక్టర్లు అన్నీ కూడా పేలిపోవడం జరిగింది. లేకపోతే ఏదో ఒక సునామీ వచ్చేసింది, సునామీ వచ్చి మొత్తం మీద ఒక 4-5 కిలోమీటర్ల ఏరియా అంతా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. లేకపోతే ఎవడో విదేశాల వాడు ఎవడో వచ్చి ఏదో ఒక అణుబాంబుని తీసుకొచ్చి ఆ సిటీ మీద వేసాడు, లేకపోతే ఏదైనా జరిగింది. లేకపోతే ఏవైనా ఫ్యాక్టరీల్లో సాధారణంగా ఇప్పుడు మనకి ఏం జరుగుతున్నాయంటే ఫ్యాక్టరీల్లో సడన్గా ఏవో ఒక ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నమాట. గ్యాస్, ప్రమాదకరమైనటువంటి గ్యాస్ రిలీజ్ అయిపోవడం, లేకపోతే పట్టణాల్లో సడన్గా ఏదో ఒక పెద్ద భూకంపం రావడం, ఇలాంటివి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదాలు అన్నమాట. ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం బతికుంటే చాలు, ఈ పట్టణం నాకు సిటీ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఎక్కడో దగ్గర నేను బతికుంటే చాలు అనేటువంటి ఫీలింగ్తో అప్పుడు ఏమవుద్దనమాట, ఏదో నాకు చక్కగా పల్లెటూరులో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా చుట్టూ పంట పొలాలన్నీ ఉంటాయి, చక్కగా ప్రశాంతంగా జీవితాన్ని గడపచ్చు, ఈ పట్టణాలు గట్ట మనకు వద్దురా బాబు అనుకుని జనాలు పట్టణాల నుంచి గ్రామాలకి వలస వెళ్తుంటారు. అప్పుడు అనమాట, ఎప్పుడు ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తలెత్తినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది అనమాట, అనవసరంగా ఈ సిటీ వచ్చాం, ఇలా జరిగింది అలా జరిగింది. బిల్డింగ్ ఏదో ఒకటి కూలిపోయింది అనుకోండి, ఏదో ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు బావడం కూలిపోయింది, చాలామంది అందులో చనిపోయారు అనుకోండి, అదొక ఉత్పాతం అనమాట. వెంటనే అనిపిస్తుంది అనవసరంగా నేను మా ఊర్లో అయితే చక్కగా మంచి ఇల్లు కట్టుకుని అక్కడ ఏం లేదు, చక్కగా జీవితాన్ని నేను గడపచ్చు, ఆ దగ్గరలోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకుని గడుపు అని అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఈ ప్రమాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు అలా అనిపిస్తుంటాయి. భోపాల్ అనే అక్కడ గ్యాస్ లీక్ అయిపోయింది మొత్తం. ఉదయాన్నే తెల్లవారుజామున ఏం జరిగిందంటే ఫ్యాక్టరీలో జరిగి ఏదో మొత్తానికి ప్రమాదం జరిగి ప్రమాదకరమైనటువంటి గ్యాస్ అంతా కూడా లీక్ అయిపోయింది. లీక్ అయిపోయినటువంటి గ్యాస్ ఆ సిటీ అంతా అలాగా వ్యాపిస్తూ అది పీల్చుకున్న వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగిందనమాట. ఇది చాలా కాలం క్రితం. సో అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈరోజు ఈ ఫ్యాక్టరీ జరిగింది, రేపు ఇంకో దాంట్లో ఇలా జరుగుద్ది, కాబట్టి మనం ఈ పట్టణంలో ఉంటే మనకి ఎలాంటి ఉపయోగం లేదు, బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చి, ఈ పట్టణం మనకు అవసరం లేదు అని చెప్పి అప్పుడు గ్రామాలకి తరలిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో మాత్రమే కొద్ది వరకు తరలిస్తుంటారు. కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా వలస వెళ్ళిపోతుంటారు అనమాట. ఎందుకంటే పనుల కోసం ఎక్కువ అవకాశాలు అక్కడే ఉంటాయి. గ్రామీణ ప్రాంతం కంటే కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంకొక సందర్భంలో కూడా అక్కడ ఏం చేస్తుంటారు, అది యాడ్ చేసుకుని పండగలకి ఏమైనా పండుగలు జరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాలకి వలస వస్తుంటారు అనమాట. యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే పండుగలు జరిగే సమయంలో గ్రామీణ ప్రాంతాలకి వలసలు ఎక్కువ అవుతూ ఉంటాయి. పండుగలు ఇలాంటివి జరిగేటప్పుడు గ్రామీణ ప్రాంతానికి వలసలు పెరుగుతాయి అంతే. సో పేపర్లో వేస్తుంటారు అనమాట. పేపర్లో సంక్రాంతి టైంలోనూ, ప్రధానంగా సంక్రాంతి టైంలోనూ హైదరాబాద్ మొత్తం ఖాళీ అంటాడు, నిర్మానుష్యంగా హైదరాబాద్ నగరం అని చెప్పి ఎక్కడో ఖాళీగా ఉన్న 4-5 రోడ్ల ఫోటో ఒకటి పేపర్లో వేస్తారన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళు దాదాపు 90% మంది అంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళే, వాళ్ళందరూ ఏదో అక్కడే తయారైన వాళ్ళు కాదనమాట. అక్కడ పట్టణాలు అయితే మాత్రం సో వాళ్ళ తాలూకు బేస్ ఎక్కడ ఉందన్నమాట, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో వైజాగ్ ఉంది, వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు అయ్యి ఉంటారు కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ అలా వలసదారులు అనమాట. వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి, 3 జిల్లాల వాళ్ళందరూ కూడా వైజాగ్లో నివసిస్తూ ఉంటారు. సో అక్కడ వెళ్ళి బాగున్న పరిస్థితి బాగున్న తర్వాత అక్కడ స్థలం కొనుక్కోవడం, ఫ్లాట్ కొనుక్కోవడం, అక్కడే ఉండిపోతుండడం అలా చేస్తుంటారు అన్నమాట. సో ఎందుకంటే అక్కడ ఎక్కువ అవకాశాలనే ఉంటాయి. అది ఫ్యాక్టరీలు కావచ్చు, లేదా ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఏ విధంగానైనా సరే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాలేజీలు కూడా కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇప్పుడు కోచింగ్లు ఉన్నాయి, కోచింగ్ కావాలి 3 నెలలు. సో 3 నెలల పాటు వెళ్ళి వైజాగ్లో ఎంసెట్ కోచింగ్లో ఉంటారన్నమాట. ఇలాగ వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇవన్నీ కూడా పట్టణాల్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. టెంపరీగా ఇలాగా వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తుంటారు. కాబట్టి మనకి చూసినంత వరకు ఏంటంటే ప్రమాదకరమైనటువంటి సంఘటనలు పండుగలు జరిగేటప్పుడు మాత్రమే ప్రజలు పట్టణాల నుంచి గ్రామాలకి వలస వస్తుంటారు. మిగిలినటువంటి టైమింగ్స్లో రివర్స్లో జరుగుతుంటుంది అనమాట. గ్రామాల నుంచి ఎప్పుడు కూడా
పట్టణానికి ప్రజలు వలస వెళ్తూనే ఉంటారు, ఎందుకంటే అవకాశాల కోసము, ఏదో బతకాలి కాబట్టి ఏమైనా అవకాశాల కోసం అలాగా వెళ్తూనే ఉంటారు. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో మనం చూడడం జరిగిందనమాట. సో 11వ పాయింట్లో ఒక బిట్ ఉంది, రుణాత్మకంగా పరస్పర సంబంధం ఎలా ఉంటుంది, రుణాత్మకంగా ఉంటుంది. అలాగే 14వ బిట్లో పట్టణ సమాజంలో చూస్తే వారి మధ్య కదలికలు అనులోమానుపాతంలో ఉంటాయి. ఇవన్నీ బిట్స్గా రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. పట్టణీకరణ మరియు కదలికలు పరస్పరం ఎలా ఉంటాయి, అనులోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాతము, విలోమానుపాతము, ఇంకేవో ఇస్తారనమాట, ఏది కాదు, అలాగే పైవన్నీ అలా ఇస్తారు. అనులోమానుపాతం ఒకటి ఇంపార్టెంట్ బిట్. అలాగే సంబంధాలు రుణాత్మకంగా ఉంటాయనేది ఒక బిట్ అనమాట. రుణాత్మకంగా నెగిటివ్ కోరిలేషన్ అంటాం అనమాట, రుణాత్మకంగా ఉంటాయి. అలాగే ఇంకా కొన్ని బిట్స్ చెప్పాము. సరళమైనటువంటి గ్రూప్ ఏమో సమాజము, సంక్లిష్టమైన గ్రూపుల సమ్మేళనం ఏమో పట్టణ సమాజం, అదొక ఇంపార్టెంట్ బిట్ అనమాట. సంక్లిష్టమైన వివిధ గ్రూపుల సమ్మేళనము డాష్ అంటే పట్టణ సమాజము. బిట్స్ తట్టం అనమాట ఆ టైంకి. మన ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎక్కడుందా ఇది ఎప్పుడు చదవలేదా అని అనిపిస్తాయి. సంక్లిష్టమైన వివిధ గ్రూపుల సమ్మేళనము లేదా సమాజము డాష్ అంటే పట్టణ సమాజము, అలా చూసుకోవాలన్నమాట. జనసాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, జనసాంద్రత ఎక్కడ తక్కువగా ఉంటుంది చూసుకోవాలి. అలాంటి వాటిలో మనకి చాలా బిట్స్ ఉన్నాయి. సాంఘిక సంబంధాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ తక్కువగా ఉంటాయి. అలాగే ప్రాథమిక సంబంధాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయి, ఎక్కడ తక్కువగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా బిట్స్ అన్నమాట. స్వయం సమృద్ధి ఎక్కడ గ్రామాల్లో ఎక్కువగా ఉంటుందా లేదా పట్టణాల్లో ఎక్కువగా ఉంటుందా అనేది కూడా కొన్ని బిట్స్ అన్నమాట. సో గ్రామీణ సమాజము మరియు పట్టణ సమాజాల మధ్య వ్యత్యాసాలు అన్నమాట. జనరల్గా అది మామూలుగా చదివేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మామూలు చదివినా కూడా అది పెద్దగా కష్టమైనది ఏమీ కాదనమాట. 6 మార్కులు తప్పకుండా వచ్చేటువంటి ప్రశ్నలు ఇది కూడా ఒకటి. ఎలాగైతే మనకి నియత విద్య విస్తరణ విద్య మధ్య డిఫరెన్స్లు ఎలాగైతే ఉంటాయో ఇది కూడా గ్రామీణ మరియు పట్టణ సమాజాల మధ్య వ్యత్యాసాలు రాయండి. ఈ రెండు జంట ప్రశ్నలు అనమాట. అదొక 6 మార్కులు, ఇదొక 6 మార్కులు. 6 మార్కుల్లో తప్పనిసరిగా ప్రతి పేపర్లోనూ కూడా ఇవి ఉంటూ ఉంటాయి. సో గ్రామీణ సమాజము పట్టణ సమాజాల మధ్య వ్యత్యాసాలు ఇంపార్టెంట్ ప్రశ్న, 6 మార్కులు. పాయింట్స్ అన్నీ నీట్గా రాస్తే 6 మార్కులు వస్తాయి.